హే హాయ్ హలో వనక్కం నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాసవి రజిత. హలో అందరికీ. సో అగైన్ అండ్ టుడే ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ, బికాస్ నా ఫస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, బాగా చేశానని చెప్పేసి. నాకు తెలీదు ఎలా టర్న్ అవుట్ అవుద్ది, ఎలా చేస్తాను ఏంటి అనేది. ఇట్స్ మై ఫస్ట్ ఎవర్ బ్లాగ్. సో థ్యాంక్ యూ సో మచ్ హూ ఎవర్ అప్రిషియేటెడ్ మీ, నిజంగా. ఓకే, సో ఇవాళ వీడియోలోకి వచ్చేసేటట్టయితే నా హాఫ్ సారీ కలెక్షన్, లైక్ ఫ్రమ్ మై ఫస్ట్ హాఫ్ సారీ టు టిల్ నౌ, లైక్ వాట్ ఎవర్ ద కలెక్షన్ ఐ హ్యావ్ అదనమాట. సో ప్రైజెస్ అయితే నాకు తెలిసిన మట్టుకి చెప్తాను, బికాస్ కొన్ని న్యూ ఉన్నాయి, ఓల్డ్ ఉన్నాయి. సో నాకు అయితే అస్సలు ఐడియా లేదు. మ్యాక్సిమం గుర్తున్న మట్టుకి చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఓకే, కమింగ్ టు మై ఫస్ట్ హాఫ్ సారీ, పట్టు హాఫ్ సారీ అనమాట. ఇది ఆల్మోస్ట్ 15+ ఇయర్స్ బ్యాక్ నా ఫంక్షన్ టైంలో. ఇది వచ్చేసి ఓనీ. ఇదైతే 7K 6K అలా ఉన్నది అప్పట్లోనే. ఇదైతే కాస్ట్లీయెస్ట్ వన్ అనమాట. అండ్ తీయడానికి కూడా తీయబుద్ధి కాలేదు, బికాస్ చాలా బాగుంటుంది. ఈ కలర్ కాంబో కూడా చాలా బాగుంది కదా. సో పట్టు వన్ అనమాట. సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇది అనమాట. ఇది సెపరేట్గా క్లాత్ తీపించి కుట్టించింది. దీని మీదది ఇట్ వెంట్ ఫర్ ఫుల్ బ్లౌజ్ అనమాట, చిన్నప్పుడు కాబట్టి. సో ఇది మళ్ళీ సెపరేట్గా క్లాత్ తీపించుకో, మోడల్ ఏం కాదు, జస్ట్ నార్మల్ బ్లౌజ్. అంటే అప్పట్లో మోడల్స్ ఏమీ అంత, బట్ ఇది అప్పట్లో మోడల్, ఇప్పుడు ఉన్న మోడల్స్లో కాకపోయినా ఇది అప్పట్లో మోడల్ అనమాట. సో నా సెకండ్ హాఫ్ సారీ వచ్చేసి ఇది కూడా 15 ఇయర్స్ బ్యాక్ దే అనే చెప్పాలి. ఇది ప్రైస్ అయితే నాకు ఐడియా లేదు, ఎక్కడ కొన్నాను ఏంటి ఇవైతే నాకు ఐడియా లేదు, బికాస్ చాలా ఇయర్స్ అయితే అయ్యింది కదా. సో అందుకని చెప్పేసి ఇది కొంది హాఫ్ శారీ. దిస్ ఈజ్ బ్లౌజ్, యా. తాలు అండ్ దీస్ బెల్స్, అప్పట్లో బెల్స్ స్టైల్ ఇప్పటికీ కూడా. సో యా, ఇలా పెట్టించుకున్నాను. అండ్ ఇది వచ్చేసి దీని మీద ఓనీ అనమాట. బెనారస్, ఇదైతే వచ్చేసి బెనారస్ హాఫ్ సారీ. నెక్స్ట్ వచ్చేసి మార్వరీ స్టైల్ అనొచ్చు. ఇది రెడ్ కలర్, లైక్ మెహందీ, సంగీత్, ఇలాంటి స్కిట్ విల్ గివ్ యూ బ్యూటిఫుల్. ఆఫ్కోర్స్ నేను మా అక్క మెహందీకి ఇదే వేసుకున్నాను. ఇది అయితే చాలా తక్కువ, చెప్తే కూడా నమ్మరు. ఇది జస్ట్ 3K అనుకుంటాను రియల్లీ. ఇది కూడా చాలా లైక్ చిన్నప్పుడే కొన్నది, బట్ అక్క పెళ్ళి టైంకి యూజ్ చేశాను, బికాస్ నాకు ఏమీ యూజ్ చేశాను ఫంక్షన్స్ ఆర్ ఏమీ లేవు. ఇది ఫుల్ బ్లౌజ్ అండ్ దిస్ ఈజ్ ఓనీ 2 days. మార్వడీ స్టైల్ వస్తే లుక్ చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా ప్రతి లుక్ వస్తుంది ఇది యాక్చువల్లీ. అండ్ లెస్ వెయిట్ టు క్యారీ, అస్సలు హెవీ అయితే ఉండదు, చాలా ఈజీ టు క్యారీ. ఇది వచ్చేసి ఇదన్నమాట. అంటే ఇది 2 స్టైల్గా వాడుకోవచ్చు, ఐదర్ ఇట్లా మిడీలాగా ఇలా వేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇది చున్నీని మీరు స్టైలింగ్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా డ్రెస్ మీద. యూ కెన్ స్టైల్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే. నెక్స్ట్ వచ్చేసి ఇది హాఫ్ సారీ కాదు యాక్చువల్లీ మినీ, బట్ నేను దీన్ని హాఫ్ సారీగా స్టైల్ చేయించాను. దీని మీద ఫుల్ బ్లౌజ్ ఉంటాయి, ఇంకా ఎంగేజ్మెంట్కి తీసుకున్నా. సో అప్పుడు ఇంకా కానీ నాకు మిడి నచ్చింది, తీయబుద్ధి కాలే అనేసి. సో దీని మీద నేను సెపరేట్గా మళ్ళీ బ్లౌజ్ తీపించుకుని స్టిచ్ చేయించుకున్నాను. ఇదైతే బుట్ట మోడల్ బ్లౌజ్ అనమాట. ఇదైతే కావాలని చెప్పి ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇది బుట్ట మోడల్, మీరు చూసినట్లయితే ఇది బుట్ట మోడల్ అనమాట. అండ్ ఇంకా ఇది పీచ్, పింక్ అండ్ పీచ్ ఆరెంజ్, ఏ కలర్ అయినా సెట్ అయిపోతుంది. బిస్కెట్ ఆరెంజ్, పీచ్ పింక్, సో ఎలా అయినా సెట్ చేసుకోవచ్చు. నేనైతే దీనికి ఆరెంజ్ ప్రిఫర్ చేశాను. సో ఓనీ వచ్చేసి బ్లూ అనమాట. కంప్లీట్ ఆపోజిట్లో ఫస్ట్ టైం స్టైల్ చేసుకున్నాను, బట్ లుక్ అయితే వేసుకుని చూసుకునేసరికి ఇది చాలా బాగుంది. బ్లూ కలర్ అనమాట.
ఇదంతా కూడా నేను సెపరేట్గా క్లాత్స్ తీయించుకుని ఇలాగా చేయించుకున్నాను. ఇది నా ఫస్ట్ ఎవర్ హాఫ్ సారీ. నేను ఇలా సెపరేట్గా క్లాత్ తీయించడం, స్టిచ్ చేయించుకోవడం దీనికే చేశాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నేను నా హాఫ్ శారీస్ని అయితే ఇట్లా కవర్స్లో పక్కా మెయింటైన్ చేస్తాను. బికాస్ మంచి కదా పోతాయి అనేసి, ఇంట్లో అయితే బాగుంటాయి సో అని చెప్పేసి కబోర్డ్స్ అవన్నీ స్పాయిల్ పైన ఇంట్లో ఉంటే పాడవు అని చెప్పేసి ఇలాంటి కవర్స్ అయితే పక్కా అయితే నేను మెయింటైన్ చేస్తాను విత్ ఐరన్. ఇలా ఇది వచ్చి ఇక్కత్ స్టైల్ హాఫ్ శారీ. ఇదైతే చిన్న క్యాన్ ఉంటుంది, కంప్లీట్ క్యాన్ కాదు, ఎండ్ పార్ట్ క్యాన్ ఉంటుంది. ఎండ్ పార్ట్ ఇక్కడ నుంచి, ఇదైతే ఇక్కడ నుంచి క్యాన్ స్టార్ట్ అయింది, మొత్తం అంతా కాదు. ఇదైతే ఇక్కత్ స్టైల్ డిజైన్ ఉంటుంది. సో నాకు ఈ కలర్ ఏంటంటే నాకు హాఫ్ శారీ చాలా నచ్చింది. ఈ బార్డర్ చాలా సింపుల్గా ఉంది. నాకు హాఫ్ శారీ చాలా నచ్చిందనమాట. సో నేను ఈ హాఫ్ శారీ చూసి ఇది తీసుకున్నాను. అండ్ ఇక్కత్ డిజైన్ ట్రెండింగ్లో ఉంది. సో లాస్ట్ ఇయర్ 1.5 year అలా అవుతుంది. 4K పడింది. ఇదైతే ఈ హాఫ్ శారీ సెట్ ఇలా సెమీ స్టిచ్డ్ అనమాట. సో ఇలాగా కావాలని చెప్పి కుట్టించుకున్నాను, దూరంగా కావాలి అని ఎలా అని చెప్పి. బ్లౌజ్ అయితే నేనే ఏం మోడల్ పెట్టించుకోలేదు, జస్ట్ హాఫ్ స్లీవ్ పెట్టించుకున్నాను. అండ్ విచ్ ఇస్ మ్యాండేటరీ ఫర్ ఎవ్రీ బ్లౌజ్ అనమాట. నాకు ఇట్లా థ్రెడ్స్ ప్రతి బ్లౌజ్కి కామన్. ఐ డోంట్ నో వై, ప్రతి బ్లౌజ్కి నేనైతే అలా పెట్టించుకుంటాను. సో దిస్ ఇస్ మై అనదర్ హాఫ్ సారీ. 4K పడింది. ఇక్కత్ స్టైల్ అనమాట. మీకు డిజైన్ చూసినట్లయితే కొంచెం ఇక్కత్ స్టైల్ ఆఫ్ ప్రింట్ అలా వస్తుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది లేదా నాకు తెలియదు. ఇక్కత్ స్టైల్ ప్రింట్. వచ్చేసి నారాయణ పేపర్ స్టైల్. తీయడానికి బికాస్ ఇది రావట్లేదు, బికాస్ చాలా కష్టపడి పెట్టడం అంతే. సో ఈ రెండు కూడా నేను రావులపల్లిలోని 2 different టైమ్స్ పర్చేస్ చూసారు కదండి. అరేంజ్ చేసేసి నీట్గా ఉంది. సో నేను మళ్ళీ సేమ్ అనేసి ఇట్లా ఫోల్డ్ చేయాలి వీడియో అయ్యాక. చాలా పెద్ద పని ఉంది. సో వీడియో కోసం మొత్తం ఓపెన్ చేస్తున్నా, మంచిగా ఇస్త్రీగా చేయించిన దాన్ని తప్పదు. ఇది వచ్చేసి నేను ఎందుకో నాకు చూడగానే ఈ కలర్ నాకు చాలా నచ్చింది, ఎందుకో తెలియదు. చూడగానే విత్ ఇన్ 1 look నేనైతే అలా తీసేసుకున్నాను. ఇదైతే జస్ట్ 2K పడింది హాఫ్ సారీ. ఇది కూడా కింద ఇక్కడ చాలా చిన్ని క్యాన్ టూ లైట్ వెయిట్ అనమాట. చిన్ని క్యాన్ వస్తుంది ఇక్కడ నుంచి అంతే. ఇది వచ్చేసి లంగా అనమాట. బాగుంది కదా, నాకు చూడగానే లైక్ ఓల్డ్ ట్రెడిషన్ స్టైల్ కొంచెం అలా అనిపించి చాలా బాగుంది, రీసెంట్గా. అలా అని కాదు, చాలా ప్లెయిన్గా సింపుల్గా నాకు ఇలా చాలా ఇష్టం అనమాట. కలర్ కూడా బాగుంది, ఓవర్ డార్క్ లేదు అని చెప్పి అన్నీ తీసేసుకున్నాను. దీనికైతే వచ్చేసి హాఫ్ స్లీవ్స్ అండ్ అలానే బుట్ట మోడల్ అనమాట. మళ్ళీ ఇది కూడా ఇంకో కైండ్ ఆఫ్ బుట్ట మోడల్. నా దగ్గర అయితే ఆల్మోస్ట్ నా దగ్గర ఉన్న కలెక్షన్ అన్నిటిలో నా బ్లౌజెస్ అన్నీ కూడా బుట్ట మోడల్లోనే ఉంటాయి. బుట్ట మోడల్ ఆ మోడల్ కవర్ చేస్తూనే ఉంటాను. బికాజ్ ఐ ఫీల్ లైక్ ఆ మోడల్ నాకు ఎక్కువ సెట్ అవుతుంది అనుకుని, సో ఆ స్టైల్లోనే నేను ఎక్కువ స్టిచ్ చేయించుకుంటాను అనమాట. స్టిచ్ చేయించుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. ఇంకా హెయిర్ మోడల్ అన్న కూడా అంత ప్రిఫర్ చేయడం, బట్ బుట్ట మోడల్స్లో సింపుల్గా లైక్ నాకు సెట్ అయ్యేలా ఏం బాగుంటుంది ఏంటి అనేది చూసి ఉన్నది లేనిది అని చెప్పి చూసుకుని స్టిచ్ చేయించుకుంటాను. ఇదైతే 2K పడింది. సో నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ వెరీ ట్రబుల్ అనమాట. అంటే ఇది చాలా చాలా హెవీ ఉంటుంది. అమ్మో, ఇదైతే లిటరల్లీ చెప్తాను అంటూ దిస్ ఇస్ సో మచ్ కాస్ట్లీయెస్ట్ వన్ ఎవర్ హ్యావ్ అనమాట ఇప్పుడు దాకా.
ఇది అయితే నేనంటే లాస్ట్ ఇయర్ అనమాట సంక్రాంతి 2023 సంక్రాంతికి నేనంటే ఆల్రెడీ నెట్లో అన్ని చాలా చూస్తున్నా. నాకు ఇట్లా కలంకారీ ప్రింట్ కావాలి, లోపల క్యాన్స్ కావాలి, ఈ స్టైల్లో కావాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఓకే, క్లాత్ చూసి స్టిచ్ చేయించుకుందాం అనుకున్నా. బట్ ఇట్స్ ఓకే, ఫస్ట్ అసలు ఎక్కడైనా స్టోర్స్లో కూడా చూడొచ్చు అసలు ఎంతవరకు అవైలబుల్ ఉంది లేదు అని చెప్పేసి. రాజమండ్రిలో అనమాట. నార్మల్గా ముద్దాకి వెళ్ళాం, వాళ్ళని హాఫ్ సారీస్ చూపించమని అడిగాం. సో వెంటనే చెప్తాను 2 minutesలో నాకు వెళ్ళగానే అలా కనిపించింది. ఏమన్నా నేను అనుకున్నట్టుంది. ఇది లిటరల్లీ 10K చేంజ్ 11K చేంజ్ పడింది. విత్ ఆన్ స్పాట్ అయితే కళ్ళు మూసుకొని తీసుకున్నాను, ఇంకేం ఆలోచించలేదు. బికాజ్ నేను సెపరేట్గా క్లాత్ తీసి స్టిచ్ చేయించి అంతా అయినా కూడా నాకు అరౌండ్ 7-8K అవుతుంది. సో ఇట్స్ ఓకే అని చెప్పి ఇంకా 3K చేంజ్ ఇంకా అలాగా నేను తీసేసుకున్నా అనమాట. ఇది కలంకారీ ప్రింటెడ్. ఇందులో రెప్లికాస్ కూడా ఉన్నాయి, చాలా తక్కువ కాస్ట్. బట్ దిస్ ఈజ్ ఒరిజినల్ వన్. సో అందుకే నాకు ఎంత కాస్ట్ పడింది. నేను రెప్లికా ప్రిఫర్ చేయలేదు. ఇది చాలా ఇది కూడా సెమీ స్టిచ్డ్ ఇచ్చారు. సో నేను ఇదంతా కూడా చాలా మంచిగా కుట్టించుకున్నాను అనమాట. కింద ఇదంతా కూడా లంగాని. అండ్ అలానే ఇది ఇంకో కైండ్ ఆఫ్ బుట్ట స్టైల్ మోడల్. నార్మల్ హాఫ్ హ్యాండ్స్ విత్ అనదర్ కైండ్ ఆఫ్ బుట్ట స్టైల్ మోడల్. అండ్ లెహెంగా అలానే కింద ఇలాగా పెట్టమని చెప్పి పెట్టించుకున్నాను అనమాట. అండ్ దిస్ వచ్చేసి చూసారు కదా, పట్టు అనమాట. అసలు ఎంత బాగుంటుందంటే వేసుకుంటే చాలా బాగుంటుంది. లైక్ నెట్లా అనిపించవచ్చు, అసలు నెట్ కాదు, కంప్లీట్ పట్టు అని కాదు, కానీ పట్టులా ఉంటుంది. చూస్తే మాత్రం వేసుకుంటే మాత్రం ఇలా చాలా లుక్ ఉంటుంది. దిస్ ఈజ్ మై హాఫ్ సారీ కలెక్షన్. ఇంకొకటి ఉన్నది మై రెడ్ కలర్ వన్. అది ప్రెజెంట్ ఇక్కడ లేదు, అది ఐరన్లో ఉంది. సో మీకు చూపించలేకపోతున్నాను. దానికోసం కూడా చాలా డిజైన్స్ వచ్చాయి. అది కూడా నేను శారీ తీపించి క్లాత్స్ అది సెపరేట్గా తీపించి స్టిచ్ చేయించుకుంది. దానికోసం నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై హాఫ్ సారీ కలెక్షన్ వాట్ ఐ హ్యావ్ టిల్ నౌ. సో ఇదన్నమాట అండి ఇవాళ వీడియో. సో ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్యామిలీలో మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా నా యూట్యూబ్ ఛానల్ని అయితే మీరు అందరూ షేర్ చేసి, అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే మీకు ఇంకా ఏమైనా కంటెంట్ ఐడియాస్ ఉంటే కూడా ఇఫ్ యూ డిఎం మీ, ఐ విల్ డూ ఆన్ దట్. ఐ విల్ ట్రై టు డూ ఆన్ దట్ అని కాదు, ట్రై చేస్తాను. Thank you. This is today's video. Thank you for watching. Bye. Thank you for watching. Don't forget to like, share and subscribe.